అందరికీ నమస్కారం. నేను ఎలా వచ్చి కూర్చుంటానని ఆలోచిస్తున్నారు. నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నానంటే, ఫస్ట్ నా కథ ఏంటో చెప్పాలి. నా పేరు సూర్య. నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం. మా ఊర్లో అన్నిటికంటే పెద్ద పండుగ ఏదంటే వినాయక చవితి. వినాయక చవితి అంటేనే మా ఊర్లో ఒక మర్చిపోలేని జ్ఞాపకం. ఎందుకు నేను జ్ఞాపకం అంటున్నానంటే, మనం సంవత్సరం అంతా ఎక్కడున్నా సరే, చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ముంబైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా వినాయక చవితి రోజు మాత్రం అందరూ కలుసుకుంటాం. అలాంటిది మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే వెళ్తామా? వీని పేరు శివ, వీడే నా ఫ్రెండ్. ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏమరా అంటే, వాళ్ళన్నకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, మనిషి చలనం నేను మనిషిగా మిగిలిపోయాడు. స్వామీజీని కలిస్తే ఆయన ఒక ఫ్లవర్ని తీసుకురమ్మన్నాడు. ఆ ఫ్లవర్ వచ్చి 100 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుంది. ఆ దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి ఆ ఫ్లవర్ని తీసుకొని వస్తే వాళ్ళన్న బతుకుతాడు. ఏదైతే ఎట్లయిందనేసి ఇంకా వాడిని అక్కడే పెట్టి వాని బదులు నేను వెళ్ళాను. ఏదో ఒక రకంగా ఆ ఫ్లవర్ని సాధించుకొని తీసుకురావాలి. మాకు ఎక్కువ టైం కూడా లేదు, 2 రోజుల్లోనే తీసుకురావాలి. ఫ్రెండ్ అని నువ్వు చెప్పుకున్న తర్వాత అంటే బాగానే ఉంది. ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు, లేదని చెప్పలేదు. వాళ్ళ అవసరం తీరేంత వరకే. ఈ ఫ్రెండే కాదు, ఒక్క ఫ్రెండ్ అయినంతే, ఒక్క సొంత ఫ్యామిలీ తోడబుట్టిన కూడా అంతే. అవసరం తీరేంత వరకే ఫ్రెండ్స్. మరి దాని తర్వాత ప్రాబ్లంలో ఉన్నాడు. వాడి కోసం నా ప్రాణాలైనా ఈ సూర్యకి శివ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. సరే, అవును సూర్య, నువ్వు చెప్పినట్లు ఓకే. పదా ఇప్పుడు ఇద్దరు పదామో, వాడిని పిలుచుకొద్దామో. వాడు వచ్చి ప్రాబ్లంలో ఉన్నాడు. వాడిని నువ్వు ఆదుకుంటావు, కాపాడేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో అది అంత సహజమే, కాపాడేస్తాం. వానికి చిన్న దగ్గర కూడా పడదు. అది ఫ్రెండ్షిప్ ఇద్దరిలో ఉంటుంది, నేను లేదని చెప్పలే. నీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఉంటారు, తెలుసుకోవాలి. కానీ కష్ట సుఖాల్లో ఫ్రెండ్స్ పంచుకుంటారు. ఆ ఒక దీని మారే కాదు కదా. ఇష్టం చెప్పరా. అడిగి చాలా అందంగా ఉంది. నీకు అందంగా ఉండేది ఒకటే కనపడతావు, కానీ నీకు తెలియని విషయం పోతుంది. ఏంటి? ఎంత అందంగా ఉంటుందో ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.
మా నాన్న ఎప్పుడు నాకు ఒక మాట చెప్తుండేవాడు, మన ఫ్యామిలీకి ఏదైనా సమస్య వస్తే మనం ఎలా ముందు నిలబడతామో, మన ఊరికి సమస్య వచ్చినా, మనం నమ్ముకున్న వాళ్ళకి సమస్య వచ్చినా మనం అలాగే ముందు నిలబడాలని. ఎందుకంటే మనం ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఆఖరికే కలవాల్సింది ఈ మట్టిలోనే. ఎందుకంటే